ఏ విషయం తీసుకుంటే ఆ విషయం దాన్ని బిల్డప్ చేస్తాడు. దాన్ని బిల్డప్ చేసి దాంట్లోనే డీప్గా వెళ్తాడు. ఎట్లా అట్లా అది వెళ్ళడం అనేటువంటిది అది లక్ష్మీ స్వరూపం. అట్లా చెప్పాలని కానీ లక్ష్మి అంటే అతని దగ్గర బాగా ధనం ఉంది, వెనకాల అట్లుంది, అట్లా అవంతా కాదు. దాన్ని ఆల్రెడీ ముందు చెప్పేశాడు, ధనము అదంతా కూడా. తర్వాత కాంతి. కాంతి అనేటప్పటికీ మీరు ఏదైనా ఒక 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 విషయాల గురించి అడిగితే దానికి ఇంకా తడుముకుండే ప్రశ్న కాదు అది, వెంటనే బుల్లెట్ లాగా వస్తుంది అన్నమాట సమాధానం. బుల్లెట్ లాగా సమాధానం వచ్చి స్పష్టంగా ప్రకటించుట, అది ఆ విధంగా. తర్వాత కీర్తి. కీర్తి అనేటప్పటికీ అతనిలో ఉండేటువంటి సామర్థ్యము, ఇతరులకు సహాయం చేసినటువంటి ఆ ప్రభావము కీర్తి రూపంగా అతనిలో ప్రకటింపబడుతుంది. ఎక్కడ చూసినా అతనికి కీర్తి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది. నెక్స్ట్ స్మృతి. స్మృతి అనేటప్పటికీ అతని యొక్క బుద్ధి అంత షార్ప్గా ఉండి అవన్నీ విషయాలన్నీ కూడా అతని యొక్క బుద్ధిలో ఉన్నాయి అనేటువంటి. ఇదంతా ఏదైతే ఉన్నదో అవంతా కూడా నా ప్రభావమే అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ అవన్నీ అలా పనిచేస్తున్నాయి అంటే అంతఃకరణ శుద్ధి ఎంత శుద్ధత్వాన్ని పొందితే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క ప్రభావము అంత స్పష్టంగా ప్రకటింపబడుతుంది. ఇప్పుడు చూడండి, లైట్లు ఉంటాయి, బల్బు 40 వాట్స్ బల్బే ఇంకోటి ఉంటుంది, ట్యూబ్ లైట్. అదే 40 వాట్స్ ఎల్ఈడి బల్బ్ చూడండి, ఈ 40 వాట్స్ ఎల్ఈడి బల్బ్కి అదే 40 వాట్స్ ఇంకొక బల్బ్కి తేడా పెడితే ఎంతో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంత స్పష్టంగా ప్రకటింపబడుతుందంటే ఈ లైట్కి ఆ లైట్కి తేడా ఉందిగా. ఈ లైటింగ్ కూడా, వెలుతురు కూడా ఎంత బ్రైట్గా ఉంటుందంటే అంత బ్రైట్నెస్ ఉంటుంది. ఆ మామూలు ఇంతకుముందు వరల్డ్ బల్బ్స్ అనేటువంటివి దాంట్లో లైటింగ్ 40 వాట్స్ 60 వాట్స్ వేసినా కూడా డిమ్గానే ఉంటుంది. అది చూడండి, అది ఎంత ఇది వస్తుంది. ఆ విధముగా ఇక్కడ కూడా అతని యందు ప్రకటింపబడుచున్నటువంటి ఆయా సామర్థ్యాలు అనేటువంటివి ఎంత శుద్ధముగా ఉంటే, అంటే బుద్ధి కానీ, మనస్సు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, తర్వాత చివరికి ప్రాణము కానీ, అంటే ఆరోగ్యంగా ఉండుట కూడా కానీ ఎంత శుభ్రంగా ఉంటే, అంటే ఎంత శుద్ధమైతే అంత పరమ పవిత్రంగా అక్కడ ఉండేటువంటి ఆ చైతన్యం యొక్క ప్రభావం ప్రకటమవుతుంది. అలా ప్రకటమైనప్పుడు ఆయా ఇంద్రియం ఆయా విషయాన్ని స్పష్టంగా నీకు ప్రకటిస్తుంది. అంత స్పష్టంగా ప్రకటించడం అనేది ఉందే, ఆ ప్రకటించడం అనేటప్పటికీ ఈయన శుద్ధం కావడం ఈయన చేస్తే ఆ వెనకాల ఉండేటువంటిది అంత స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది, ప్రకటింపబడుచున్నది అనేది మనం గుర్తిస్తాం. దాన్నే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. స్పష్టంగా ప్రకటిస్తున్నారు కదా, ఇంద్రియాలు ఏం ప్రకటిస్తాయి? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ విరుద్ధం సత్వమిత్యుత. ఇప్పుడు ద్వారాలు 9 ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, కన్నులు చూస్తున్నాం. ఏమంటే నేను చూసినట్లే మీరు చూస్తారా? మీరు చూసినట్లే ఇంకొకరు చూస్తారా? ఒకటే రూపం. ఆ ఒకటే రూపాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క భావనతో చూస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఆ దేవుని విగ్రహాన్నే చూస్తున్నాం అనుకోండి, ముగ్గురికి ఒకవేళ దేవుని భావన ఉంటుంది. ముగ్గురికి దేవుని భావన ఉన్నప్పటికీ ఆ దృష్టిలో ఆ విగ్రహాన్ని ఎంత స్పష్టంగా చూసి
ఆ విగ్రహంలో సాక్షాత్తుగా ఇతని అనుకున్నటువంటి స్వరూపాన్ని చూడగలిగేటువంటి సామర్థ్యం ఒకటి చూస్తాడు. ఇంకొకతను విగ్రహాన్ని చూడగలుగుతాడు, ఇంకొకతను భగవంతుని యొక్క వైభవంగా అక్కడ చూడగలుగుతాడు. అంటే ముగ్గురిది 3 రూపాయలుగా వచ్చేసింది చూడండి అక్కడ దృష్టిలోనే. కాబట్టి అంటే విగ్రహాన్ని ఎంత శిల్పి ఎంత బాగా చెక్కినాడనే దృష్టితో ఒకడు చూస్తాడు, ఇంకొకడు అదే విగ్రహాన్ని శ్రీకృష్ణుని యొక్క ఆ దివ్య స్వరూపం అనేటువంటిది ఎంత స్పష్టంగా ప్రకటమవుతా ఉంది అని ఇంకొకడు అంటాడు. అంటే దృష్టిలో తేడా వచ్చేసిందిలా. అది ఇక్కడ విషయం. ఆ దృష్టి ఏమో కళ్ళు ప్రకటిస్తున్నటువంటిది. కళ్ళు ప్రకటిస్తున్నాయంటే కళ్ళు చూస్తున్నాయి, మనస్సు దాన్ని నిర్ణయం చేస్తూ ఉంది. ఆ కన్ను అంత స్పష్టంగా చూడగలుగుతూ ఉంది, అక్కడ దాన్ని గుర్తించగలుగుతుంది. ఆ మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంది కాబట్టి అంత స్పష్టంగా దాన్ని ప్రకటిస్తుంది. అలా ప్రకటించడం అని అంటే ఎంత శుద్ధంగా ఉంటే అంత స్పష్టంగా ప్రకటిస్తుంది. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర దృశ్యం విపశ్యసి అంటాడు ఉత్తరగతిలో భగవంతుడు. అంటే ఇప్పుడు మనము ఈ బ్రహ్మ స్వరూపమునే మాయా విశిష్ట స్వరూపంగా చూస్తూ ఈశ్వరుడుగా, ప్రకృతి స్వరూపంగా చూస్తూ జగత్తుగా చూస్తున్నాం. అయితే ఈ మనస్ ఎంత శుద్ధమైపోతూ వస్తే అప్పుడేమైపోతుందంటే జగత్తు లేదు, ఈశ్వరుడు లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మము కంటే కించిత్ కూడా వేరే లేదు. నేహ నానాస్తి కించన, నానాస్తి కించన నా. అంత దృఢత్వం అనేటువంటిది అక్కడ వస్తుంది, దృఢాపరోక్షత్వం. అది రావడం కోసం ఆ మనస్సు ఎంత మనస్సే కాదు, మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎంత శుద్ధమైతే ఆయా ఇంద్రియము రూపంగా ఆ ఇంద్రియముతో ప్రకటింపబడేటువంటి తత్వం అంత స్పష్టంగా ప్రకటమవుతుందని అక్కడ చెప్పడం. అది తర్వాత శ్లోకం 42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, నీవు అధికమైన ఈ విషయమును తెలుసుకుని ఏం ప్రయోజనం? నేను ఈ జగత్తునంతను ఒక అంశచే దృఢముగా నిలిచి ఉన్నాను. ఓ అర్జున, ఈ విధముగా ఆదిత్యుడు నేనే, చంద్రుడు నేనే ఇత్యాది తెలుసుకుంటూ పోతే ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. కావున ఈ విధముగా మరింత ఎక్కువగా తెలియడం ఏం ప్రయోజనం? ఈ చెప్పబడుతున్న విషయమును నీవు సమగ్రముగా విను. ఈ సకల జగత్తును నేను ఒకే అంశచే అంటే ఒకే అవయవముచే గట్టిగా నిలబెట్టి వ్యాపించి ఉన్నాను. ఒకే అవయవముచే అంటే సకల ప్రాణులు పంచమహాభూతములు రూపములో ఉన్న ఒక పాదం, 4వ వంతుచే అని అర్థం. సకల ప్రాణులు ఈ పురుషుని యొక్క పాదమే అని మంత్రవాక్యము కూడా ఆ విధముగానే చెప్తోంది. ఆ విధముగా జగత్తును నిలబెట్టి నేను నిలిచి ఉన్నాను అని అంటున్నాను.
అథవా ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని అంతటినీ చెప్పి అథవా అథవా అంటే మరియు లేదా భగవంతుడు చెప్తున్నాడు, బహునైతేన బహునా ఏతేన కిం జ్ఞాతేన తవ అర్జున. హే అర్జున, వీటన్నింటినీ నువ్వు తెలుసుకుంటూ పోయినావు అనుకో, ఒక్కొక్కటే ఇట్లా విభూతులు తెలుసుకుంటూ పోయినావు అనుకో, దీనికి అంతు లేదు. పైగా ఇవి తెలుసుకుంటూ ఉంటే అయిపోయేటువంటివి కావు. కాబట్టి దీనివల్ల నీకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అందుకని అదాటికి నిలిపి నీకు ఏ జగత్ రూపంగా ప్రకటమగుచున్నదో, ఏ బ్రహ్మాండముగా గోచరించుచున్నదో, ఇదంతా కూడా ఏకాంశేన స్థితో జగత్, ఒకే అంశలో ఇదంతా ఉన్నదని నీవు తెలుసుకును అని అంటున్నాడు భగవంతుడు. దీన్ని ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు, త్రిపాదస్య పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని ఇక్కడ ఒకరు చెప్తున్నారు ఆచార్యులు గారు. భగవానుని సంకల్ప మాత్రమే సిద్ధమగుచున్నది. భగవానునికి సంకల్పం ఎక్కడ ఉంటుంది? అతి గహనమైన భగవాను విభూతికి అంతమన్నది లేదు. ఏకాంశంలో ఈ విశ్వంతో వ్యాపించి ఉన్నాడు. ఇది మనకు సరిపోలేదు. ఆచార్యుల వారి భాష్యము ఏమిటంటే, ఈ సకల జగత్తును నేను ఒకే అంశచే అంటే ఒకే అవయవముచే గట్టిగా నిలబెట్టి వ్యాపించి ఉన్నా. ఒకే అవయవముచే అంటే సకల ప్రాణులు పంచమహాభూతముల రూపములో ఉన్న ఒక పాదం అంటే 4వ వంతుచే అని అర్థం. అది కరెక్ట్. సకల ప్రాణులు ఈ పురుషుని యొక్క పాదమే అని మంత్రవాక్యము కూడా ఆ విధముగానే చెబుతోంది. ఇక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అని 4 అవస్థలు ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ దేని వల్ల నిలబడింది, స్వప్నావస్థ దేని వల్ల నిలబడింది, సుషుప్తి అవస్థ దేని వల్ల నిలబడింది అని మనం చూస్తే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలలో ఆత్మస్వరూపం ఉంటూ, 3 అవస్థల్లోనూ ఆత్మస్వరూపం ఉంది. 3ంటిలోనూ అనుస్యూతముగా ఉన్నది. అయితే ఈ 3 అవస్థలు దాని యందు లేవు, ఆత్మయందు లేవు. ఆత్మస్వరూపం అనేటువంటిది 4వ స్థాయి, 4వ స్థితి. దానికి తురీయమని అంటారు. తురీయమని అంటే 3 అవస్థలలోనూ ఉంటూ 3 అవస్థలతోనూ సంబంధం లేకుండా ఉండేది తురీయమని అర్థం. అంటే ఇది 4 పాదములు అని చెప్పబడి ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తూ మాండుక్యోపనిషత్తు ఆత్మస్వరూపానికి 4 పాదములు ఉన్నవి. సోయమాత్మ చతుష్పాద్, ఆత్మస్వరూపానికి 4 పాదములు ఉన్నవి అని చెప్పింది. ఆ 4 పాదములలో మొట్టమొదటి పదం జాగ్రత్త అవస్థ. అంటే ఇప్పుడు 4 పాదములు అంటే గోవు 4 పాదములు
పాదములపైన నిలబడి ఉంటుంది. గోవు 4 పాదములపైన నిలబడి ఉన్నట్లుగా జాగ్రత్త అవస్థ ఒక పక్క, స్వప్నావస్థ ఒక పాదము, సుషుప్త అవస్థ ఒక పాదము, తురి అవస్థ ఒక పాదము. అట్లుగా ఇవి 4 పాదములు అనేటువంటివి ఒక్కొక్క పాదం ఒక్కొక్క వైపు నిలబెట్టి ఉంది, దాన్ని మోస్తూ ఉంది. అట్లా కాదు, ఇక్కడ 4 పాదములను అన్నప్పుడు ఈ 3 ఇప్పుడు రూపాయలు 4 పావలాలు లాగా, రూపాయలు 4 పావలాలు. ఈ రూపాయలో 4 పావలాలు అన్నప్పుడు ఏ పావల మొదటిది అడిగితే ఏ పావల మొదటిది అంటాం? చెప్పడానికి వీలు కాదు. చెప్పలేదు. ఏ పావలాను తీసేస్తే రూపాయి మనం నిలబడుతుందా? నువ్వు ఏ పావలను తీసినా రూపాయి నిలబడుతుంది. 4 పావలాలు దాంట్లో ఉంటాయి, 4 పావలాలు కలిసి ఉంటాయి. 4 పావలాలు విడదీయడానికి వీలు కాకుండా ఉంటుంది. అది రూపాయి అవుతుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటివి 3 ఉంటాయి. దాంట్లో తురియం కలిసి ఉంటుంది. తురియం కలిసి ఉంటుంది. తురియం అంటే ఆత్మస్వరూపం. ఈ 3 దీనితో కలిసి ఉన్నాయి, కానీ ఈ 3తో ఇది కలిసి లేదు. అది తురియం అంటే. ఇప్పుడు ఈ జాగ్రత్త, ఈ సకల జగత్ అనేటువంటిది ఏదైతే సృష్టి ఏదైతే కనిపిస్తుందో, ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే ఉన్నదో చూడండి, ఇది 11వ అధ్యాయానికి నాంది చూడండి ఎట్లున్నదో. ఈ సకల బ్రహ్మాండం అనేటువంటిదంతా ఏది ఉన్నదో ఇది జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో మాత్రమే కనిపిస్తుంది ఈ సకల బ్రహ్మాండం. ఇది ఇంత విశాలంగా ఇంత గొప్పగా తెలుస్తుంది. స్వప్నావస్థలో కనిపించేటువంటి ఆ జగత్తుకి, జాగ్రత్త అవస్థలో కనిపించే ఈ జగత్తుకి, ఈ జగత్ అది కాదు, ఆ జగత్ ఇక్కడ కాదు, ఏమి సంబంధం. అయితే దీంట్లో ఉండేడు దాంట్లో ఉంటే, దాంట్లో ఉండేడు దీంట్లో కూడా ఉంటాయి, ఉండొచ్చు. కానీ ఇక్కడేమంటున్నాం? జాగ్రత్త అవస్థ వేరే, స్వప్నావస్థ వేరే, సుషుప్త అవస్థ వేరే. అయితే ఇవి 3ంటిని వ్యాపించి 3ంటితో కలిసి ప్రతి క్షణము ఎడదగకుండా దీంతో పాటు అన్నింటితో కలిసి ఉంటుంది, కానీ అన్నింటితోనూ సంబంధం లేకుండా ఉంది. అప్పుడు జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఒక పాదం, స్వప్న అవస్థ అనేటువంటిది ఒక పాదం, సుషుప్తి అవస్థ అనేటువంటిది ఒక పాదం, తురియ అవస్థ అనేది కూడా ఒక పాదం. ఈ తురియ అవస్థ అనేటువంటిది ఈ మిగతా పాదముల లాంటిది కాదు. ఇది అన్నింటిలో కలిసి ఉంది, అన్నింటితో సంబంధం లేకుండా. ఒక అతనికి 3 ఇండ్లు ఉన్నాయి, 3 బిల్డింగ్స్. ఈ 3 బిల్డింగుల్లోకి ఎక్కుతాడు, దిగుతాడు. 3 బిల్డింగుల్లోనూ రెంట్కు ఉండే వాళ్ళ దగ్గర నుంచి రెంట్ కలెక్ట్ చేస్తుంటాడు. అన్నింటిలోకి వెళ్తాడు, వస్తాడు. అన్నీ వీడివే, కానీ వీడు అన్నింటిలో లేడు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇతని యొక్క ఇంటిలోనే ఉంటూ వాళ్ళందరూ ఇతనికి బాడుగను చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇతను ఉన్నాడా? అందులో ఏమన్నా లేడు. పోనీ అవి ఆ 3 బిల్డింగులు ఇతనివి కాదా? ఇతనివే. చూడండి ఎట్లా ఉందో, ఇతనివే, కానీ ఇతను ఆ బిల్డింగులో లేడు. ఆ బిల్డింగులన్నీ ఇతనివి. ఆ బిల్డింగుల నుంచి వచ్చేటువంటి ఆ కలెక్షన్ అంతా కూడా ఇతనే చేసుకుంటాడు. ఆ బిల్డింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, పొరపాట్లు ఏమన్నట్టు కూడా వాటిని ఇతనే సెట్ చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనే 3 ఇండ్లు, 3 మాడిళ్ళు ఉన్నాయి. ఈ 3 మాడిళ్లను ఈ చైతన్య స్వరూపం అనేటువంటి ఈ చైతన్యత్వం 3ంటిలోనూ అనుస్యూతంగా ఉంటుంది. దేనితోనూ సంబంధపడదు, అన్నింటితోనూ కలిసి ఉంటుంది, కానీ దేని వ్యవహారాలు తనకి ఏం సంబంధం లేకుండా ఉంటుంది. పైగా అవన్నీ నిలబడేదానికి తానే ఆధారంగా ఉంటుంది. అట్లా ఈ జాగ్రత్త స్వరూపంగా ఉన్నప్పుడు నీకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉన్నదో, ఈ సృష్టి అంతా కూడా
ఒక్క పాదమునందు నిలబడి ఉన్నది. ఒకే ఒక పాదం. ఇక్కడ 3 పాదములు బలి చక్రవర్తిని 3 పాదములతో వామన అవతార రూపంగా కొల్చేశారు. ఇప్పుడు ఆ 3 పాదాలు ఏంటివి అంటే వామన అవతారంగా అంత పొట్టోడుగా పుట్టి